సంక్రాంతికి వస్తున్నాం 2025 హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొట్టిన విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అంటే హిట్ పక్కా అని ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్. అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమానే సంక్రాంతి విజేత అయింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ వద్ద జరిగే సందడి అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది సంక్రాంతి అయితే ఏకంగా 7 సినిమాలు బాక్స్ ఆఫీస్ ఫైట్ కు సిద్ధమవటం విశేషం. ఇటు టాలీవుడ్ అటు కాలీవుడ్ నుంచి స్టార్ హీరోల మధ్య ఫైట్ ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్ అగ్రతారల కలయికతో రాబోతున్న ఈ సినిమాలు ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. 2026 జనవరి 9వ తేదీ శుక్రవారం కావటం, ఆ తర్వాత వీకెండ్ పండుగ సెలవులు కలిసి రావటంతో నిర్మాతలు ఈ తేదీలపై కన్నేశారు. మరి ఈ సినిమాలు ఏవో చూసేయండి. ది రాజా సాబ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 9, 2026న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.